ఓకే. సో, ఈరోజు మనం ఏందంటే నీకు డెవలప్ చేసి చైల్డ్ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏపీఐ, స్ప్రింగ్ బూట్ ఏపీఐ, జావా స్ప్రింగ్ బూట్ ఏపీఐ. సో, దీన్ని జస్ట్ రన్ చేస్తున్నా ఫస్ట్. రన్ అయిన తర్వాత టేబుల్స్ క్రియేట్ అవుతాయి. కన్సోల్‌లో నువ్వు చూడొచ్చు ఇక్కడ. నేను డబుల్ క్లిక్ ఇస్తాను. ఆల్రెడీ టేబుల్స్ ఉంటే ఆల్టర్ చేసి ఓకేనా, ఓవర్ రైట్ చేస్తుంది. ఓకేనా, బట్ దానికంటే ముందు ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఉంటే డ్రాప్ చేసి మళ్ళీ కొత్తవి క్రియేట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న ఇక్కడ మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో క్రియేట్ పెట్టాం. ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి అప్డేట్ పెట్టచ్చు. ఓకేనా, ఇప్పుడు అప్డేట్ పెడితే డ్రాప్ అవ్వకుండా ఓన్లీ ఆల్టర్ చేస్తుంది. ఆల్టర్ టేబుల్ అంటే ప్రాపర్టీస్ ని ఉన్నవి ఆల్టర్ చేస్తుంది అంతే, ఏమైనా అప్డేట్ ఉంటే అంతే. క్రియేట్ కి అప్డేట్ కి తేడా అది. సో నేను డేటా సోర్స్ URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేస్తాను. MySQL వాడుతున్నావు కాబట్టి MySQL డయాలెక్ట్. నువ్వు ఆర్కిల్ వాడుతున్నావు అనుకో, pom.xml లో ఇక్కడ నేను MySQL కనెక్టర్ యాడ్ చేశాను. నువ్వు ఆర్కిల్ కనెక్టర్ యాడ్ చేసుకొని pom.xml లో తర్వాత అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో ఆర్కిల్ డయాలెక్ట్ దాన్ని ఇచ్చుకోవాలి. ఓకేనా, అది నీకు నెట్ లో దొరుకుతుంది. సో ఇదంతా లోకల్ హోస్ట్ 3306 ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ MySQL. ఓకేనా, అది అంతవరకు. సో ఇది పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే, అది అప్లికేషన్ ప్రాపర్టీస్ సెట్టింగ్స్ అది. సో Maven డిపెండెన్సీస్ అన్ని pom.xml లో ఉన్నవన్నీ యాడ్ అయిపోయి. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ మనము టేబుల్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేయాలంటే నువ్వు చెప్పినట్టు మనకి ఏమేమి టేబుల్స్ కావాలి, నువ్వు ఇచ్చిన వాటిల్లో అవి కాకుండా నేను ఇంకా 2 ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టేబుల్స్ లోకి వెళ్ళి అంటే దిస్ ఈస్ వాట్ కోడ్ ఫస్ట్ అప్రోచ్ అంటాం మనం. కోడ్ ఫస్ట్ అప్రోచ్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ విల్ రైట్ జావా కోడ్ బేస్డ్ ఆన్ జావా కోడ్. జావా కోడ్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా హైబర్నెట్ టేబుల్స్ క్రియేట్ చేస్తుంది. అది కోడ్ ఫస్ట్ అప్రోచ్. నువ్వు డేటాబేస్కి వెళ్ళి ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేసావంటే అది డేటాబేస్ ఫస్ట్ అప్రోచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ లో వాడేది కోడ్ ఫస్ట్ అప్రోచ్. నువ్వు అడిగినప్పుడు వాడికి చెప్పొచ్చు. ఓకేనా, అన్ని నేను క్లియర్ గా చెప్పేస్తాను. అందుకే రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. రికార్డింగ్ నీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి నేను లింక్ పెడతాను అందరిలాగా. సో ఇప్పుడు యూజర్స్ లాగిన్స్ కి యూజర్ టైప్ అడ్మినా, యూజర్ టైప్ ఎండ్ యూజరా, సో యూజర్ టైప్ పైలెటా, ఎన్ని యూజర్లైనా యాడ్ చేసుకో, ఇబ్బంది లేదు. సో ఈ టేబుల్లో యూజర్ ఐడి, ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ టైప్, ఏజ్ ఇంతవరకు ఉన్నాయి. ఏజ్ ఎందుకు యాడ్ చేశానంటే యూజర్ సీనియర్ సిటిజన్, వీళ్ళ బేస్డ్ ఆన్ ఎకనామీ ఇవన్నీ చూపించాలి కదా, అందుకని చెప్పి ఏజ్ యాడ్ చేశాను. ఓకేనా, మనం కావాలంటే యూజ్ చేసుకుంటాం, అది మీ ఇష్టం. ఫ్రంట్ ఎండ్ లో మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి. సో ఇప్పుడు యూజర్ టైప్ మనకి ఏమేమి రావచ్చు, అడ్మిన్ రావచ్చు, యూజర్ రావచ్చు. యూజర్ అంటే నార్మల్ ప్యాసేంజర్ అనుకో. ఓకేనా, తర్వాత పైలట్, ఇంకెన్ని రోల్స్ అయినా నీకు ఎన్ని కావాలంటే యాడ్ చేసుకో, బట్ యూజర్ టైప్ ఇచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ టైప్స్ అన్ని కాన్స్టెంట్ ఉంది కదా, వెబ్ కాన్స్టెంట్స్ లో ఇచ్చేసా. యూజర్ కి యూజర్, అడ్మిన్ కి అడ్మిన్, పైలట్ కి పైలట్. సో ఇప్పుడు వెబ్ కాన్స్టెంట్ డాట్ స్టాటిక్ వేరియబుల్ కాబట్టి పైలట్ కాల్ చేస్తే ఈ యూజర్ ని తీసుకొని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ సెంట్రల్ గా పెట్టుకో, ఇవే ఫాలో అవ్వు. డేటాబేస్ లో కూడా యూజర్ ఇస్తే ఈ వాల్యూ వెళ్ళాలి, అప్పర్ కేసు వెళ్ళకూడదు. వాళ్ళు అడ్మిన్ ఇస్తే ఈ వాల్యూ వెళ్ళాలి, క్యాపిటల్ ఏ వెళ్ళకూడదు. ఓకేనా, అట్లా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, అది. సో ఇప్పుడు యూజర్స్ కా టేబుల్. సో ఇప్పుడు బుకింగ్స్, ఫేర్స్, ఫ్లైట్స్, ప్యాసింజర్స్, రూట్స్, సీట్స్. సో ఇప్పుడు సీట్స్ కంటే ముందు ఫస్ట్ మనం ఫ్లైట్ కి వెళ్ళాలి కదా. ఫ్లైట్ లో ఫేర్స్ అని ఎందుకు ఇచ్చారంటే ఇదిగో ఫ్లైట్స్ లో మెనీ టు మెనీ ఫేర్స్ అంటే మెనీ ఫ్లైట్స్ టు మెనీ ఫేర్స్. అంటే ఫేర్ అంటే ఒకటి కాదు, బిజినెస్, ఎకనామియా. ఓకేనా, సో ఇలా ఉంటది. సో ఇప్పుడు అవి ఫేర్స్. మళ్ళీ ఫేర్స్ లో కూడా ఫేర్స్ ని బట్టి బేస్డ్ ఆన్ సీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫేర్స్ ఒకటి ఉంది ఫ్లైట్స్ లో, మళ్ళీ సీట్స్ కూడా కావాలి కదా. సీట్స్ ఎన్ని సీట్స్, ఏది అన్ని కావాలి. సో అందుకని సీట్స్ కూడా మెనీ టు మెనీ అంటే మెనీ ఫ్లైట్స్ టు మెనీ సీట్స్. అంటే ఒక్కొక్క ఫ్లైట్ కి మెనీ సీట్స్ ఉంటాయి, అది అన్ని ఫ్లైట్స్ కి మెనీ సీట్స్ ఉంటాయి. అంటే మోర్ దెన్ 1 ఫ్లైట్, అందుకని మెనీ. మోర్ దెన్ 1 సీట్ కాబట్టి మెనీ. ఓకేనా, ఫేర్స్ కూడా మోర్ దెన్ 1 ఫ్లైట్ కాబట్టి మనం స్టోర్ చేయబోయేది, అందుకని మెనీ ఫ్లైట్స్. మెనీ ఫేర్స్, మోర్ దెన్ 1 ఫేర్ కాబట్టి మెనీ ఫేర్స్ అన్నమాట. సో ఇప్పుడు సీట్స్ లో ఫేర్స్ లో ఏముందో చూద్దాం. ఫేర్స్ అనేది కూడా టేబులే,
ఎంటిటీయే, సీట్స్ అనేది కూడా ఎంటిటీయే. ఇప్పుడు మనకు ఫేర్ లో ఏమి లేదు, సీట్ టైప్ ప్రైస్ ఉంది. సీట్ టైప్ ఏంది, బిజినెస్ ఎకానమీయా, అది ఫేర్స్ లో ఉండేది. ఓకేనా. తర్వాత సీట్స్ లో ఉండేది సీట్ ఐడి స్టేటస్ అంతే. అంటే యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేసామంటే, నీకు బిజినెస్ ఎకానమీ ఇలా కావాలి కాబట్టి ఫేర్స్ అనే టేబుల్ పెట్టాం. ఇప్పుడు ఫేర్స్ అనే టేబుల్లో ఫేర్, ఆ ఫేర్ టైప్ బిజినెస్ ఎకానమీయా అని అక్కడ విభజిస్తాం. సో అక్కడ మళ్ళా సీట్ ఉంటుంది ఫేర్ లో సీట్ ఎందుకు ఉంటుంది అంటే, ఆ బిజినెస్ టైప్ సీట్ అయితే సీట్ ఉండాలి కదా ఫేర్ లో. మళ్ళా సీట్ కి సీట్ ఐడి, సీట్ నెంబర్, సీట్ ఓపెన్, బుక్ కూడా ఓపెన్ అని కూడా మెన్షన్ చేయాలి కదా, అందుకని స్టేటస్. నీకు అర్థమైందా, బుక్ కూడా ఆకుపోయాడు అని, అందుకని. సో ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్స్ లోకి వెళ్దాం. అంటే సీట్స్ ఫేర్స్ అర్థమైపోయింది కదా, సీట్స్ ఎందుకు ఫేర్స్ ఎందుకు వాడతాం. ఓకేనా, అది అర్థమైపోయింది. సో ఇప్పుడు ప్యాసింజర్స్. సో అంటే ఫ్లైట్స్ లో ఫేర్స్ ఉంటాయి, ఫేర్స్ లో మళ్ళీ సీట్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు రూట్స్ అంటే ఏంటంటే, ఏ ఫ్లైట్ ఏ రూట్ కి వెళ్తుంది. సో ఇప్పుడు రూట్ కి రూట్ ఐడి ఆటో జనరేటెడ్, అంటే ఆటో జనరేటెడ్ వాల్యూ, జనరేటెడ్ ఐడెంటిటీ అంటే అది ఐడి, which is an unique ID for route. It will create a primary key while creating tables in database. ఓకేనా. రౌట్ ఐడి పేరుతో ఒక కాలం క్రియేట్ చేస్తుంది, అది ప్రైమరీ కీ. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్ పెట్టా, డిపార్చర్ టైం, అరైవల్ టైం పెట్టా. ఎందుకు పెట్టానంటే, ఫ్రమ్ టు ని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేస్తామా, అక్కడ కూడా డేటా తెచ్చుకోవాలి. ప్లస్ డిపార్చర్ టైం, అరైవల్ టైం అన్నిటికీ ఉంటాయి కదా, అన్నిటికీ ఉండాలి కదా. సో అందుకని చెప్పి అది అక్కడ పెట్టాను. సో 1 సెకండ్. సో అందుకని పెట్టేసాను. సో ఇప్పుడు రౌట్స్ ఓకే. సో ఈ ఫ్లైట్స్ లోకి వెళ్ళు, రౌట్స్ కూడా ఉండాలి యాక్చువల్గా. రౌట్ 1 to 1 ఎందుకు ఇచ్చానంటే, అంటే ఒక రూట్ కి ఒక ఫ్లైటే ఇచ్చా ప్రెసెంట్. అంటే నెల్లూరు టు పూణే ఒక ఫ్లైటే ఉంది. ఓకేనా. ముంబై టు పూణే ఒక ఫ్లైటే ఉంది. అట్లా 1 to 1 ఇచ్చా ఇప్పుడు ప్రెసెంట్. నువ్వు 1 to many అయినా ఇచ్చుకోవచ్చు. అంటే 1 flight to many routes అయినా ఇవ్వచ్చు. అంటే 1 flight to many route ఇవ్వలేదు, మెనీ ఫ్లైట్స్ టు 1 route ఇవ్వచ్చు. అంటే నెల్లూరు టు పూణే మోర్ దెన్ 1 ఫ్లైట్ ఉంటుంది కదా, అవును. అప్పుడు ఏం పెడతావు, ఇక్కడ మెనీ టు 1 పెడతావు. అంటే ఇక్కడ మెనీ టు 1 పెట్టి, ఇక్కడ ఉంది చూసావు రౌట్స్ లో ఇక్కడ ఫ్లైట్స్ పెట్టి 1 to many పెడతావు. అంటే ఒక రూట్ కి మెనీ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఇక్కడ 1 to many పెడతావు, అక్కడ మెనీ టు 1 పెడతావు. అర్థమైందా? అది అట్లా పెడితే నీకు ఒక రూట్ కి మెనీ ఫ్లైట్స్ కావాలి కాబట్టి 1 to many పెట్టుకోవచ్చు. నేను 1 to many పెట్టలా, బట్ అది నీ ప్రాక్టీస్ మీద నువ్వు అలవాటు చేసుకుంటే నీకు వస్తుంది. అన్ని నేను చేయడం లేదు, జస్ట్ చెప్తున్నా. నేను 1 to many, many to many అన్ని పెట్టున్నా కాబట్టి జస్ట్. తర్వాత బుకింగ్స్, ప్యాసింజర్స్. బుకింగ్ అంటే ఏం లేదు. సో బుకింగ్ లో బుకింగ్ ఐడి ఒకటి ఉంటుంది. యూజర్ ఐడి అనేది నథింగ్ బట్ యూజర్ టేబుల్ లో ఉన్న యూజర్ ఐడి, యూజర్ ఈమెయిల్, యూజర్ టేబుల్ లో ఉన్న యూజర్ ఈమెయిల్, యూజర్ మొబైల్ నెంబర్. బుకింగ్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు, అది బుకింగ్ డేట్, ఆటో జనరేటెడ్ డేట్. While storing the data in the controller, will get local date time, which is coming from java.localDateTime package, which is Java 8 feature. ఓకేనా. మీరు Java 8 వాడమన్నావు కాబట్టి అదే వాడాలి. ట్రావెల్ డేట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ట్రావెల్ డేట్ UI నుంచి. ఓకేనా. అది బుకింగ్ డేట్ వచ్చి ఆటో జనరేటెడ్, మనం సేవ్ చేసేటప్పుడు టైం. ఓకేనా. ఏ ఫ్లైట్, ఫ్లైట్ ఐడి, ఫ్లైట్ నేమ్, ఫ్లైట్ మొత్తం వస్తుంది, ఫ్లైట్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఓకేనా. స్టేటస్ ఒక్కసారి సక్సెస్ అయితే బుక్డ్, అంటే నువ్వు బుకింగ్ చేసేటప్పుడు బుక్డ్ అని చెప్పి పంపిస్తావు. ఆ బుక్డ్ అనే వాల్యూ కూడా వెబ్ కాన్స్టెన్స్ లో బుక్డ్ అని చెప్పి అట్లా పెట్టేసుకో. అంటే కన్ఫర్మ్డ్, క్యాన్సిల్ పెట్టాను కదా నేను ఇక్కడ. బుక్డ్, ఓపెన్, అంటే బుక్డ్ ఒక్కటే పెట్టలా నేను. ఓకేనా. ఇది కూడా అన్ని స్మాల్ లెటర్స్ పెట్టేసుకో ఫస్ట్, నీకు గుర్తుంది. అంటే అప్పుడు ఎలా వాడుతావు దాన్ని, ఇప్పుడు దీన్ని బుక్ ఓపెన్ ఉంది కదా, బుకింగ్ స్టేటస్ డాట్ ఓపెన్, దీన్ని ఎలా రీడ్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉందనుకోబ్బా, ఈ నేమ్ కి అసైన్ చేయాలి, ఈక్వల్ టు వెబ్ కాన్స్టెంట్ క్లాస్ ఎక్కడ ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకుని డాట్ బుక్ స్టేటస్ ఓపెన్. అప్పుడు ఏమవుద్ది, దాని వాల్యూ దాంట్లోకి వస్తుంది. అట్లా వాడుకోవాలి, కంట్రోలర్ లో వాడతాం. ఓకేనా, నేను చూపిస్తాను. ఆల్రెడీ వాడేస్తుంటాం.
జస్ట్ వై స్టాటిక్ క్లాస్ మీన్స్ అట్ ద టైం ఇక్కడ అసైన్ చేసే దగ్గర మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అసైన్ చేయాలి అవసరం లేదు కదా. స్టాటిక్ మెథడ్స్ పెట్టేసాం, స్టాటిక్ వేరియబుల్స్ పెట్టేసాం, క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ కొడితే వచ్చేసింది కదా అందుకని. సో ఇది ప్యాసెంజర్స్. సో ఇప్పుడు బుకింగ్ ఐడి, ప్యాసెంజర్ ఐడి అంతా బాగుంది. సో 1 సెకండ్, బుకింగ్స్ లో ఉన్నాం మనం. బుకింగ్స్ లో స్టేటస్ అయిపోయింది. సో ఇప్పుడు ప్యాసెంజర్ లో మళ్ళా బుకింగ్ చేసుకున్న తర్వాత ప్యాసెంజర్ లో బుకింగ్ ఐడిని సేవ్ చేసి మిగతా ప్యాసెంజర్ డీటెయిల్స్ సేవ్ చేస్తాం. అంటే నేము, సీట్ నెంబరు, ఓకేనా, అంటే సీట్స్ డేటా, సీట్ నెంబరు ఇవన్నీ స్టోర్ చేస్తాం. సో మళ్ళీ బుకింగ్ లో ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ స్టోర్ చేస్తుంటాం. సో ఒక ప్యాసెంజర్ డేటా బుకింగ్ అనే టేబుల్లో ఏంది మెయిల్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫ్లైట్ అన్నీ ఉంటాయి. సీట్ గురించి దీంట్లో పెట్టున్నా ప్యాసెంజర్స్ అనే టేబుల్, అంటే వాళ్ళ నేమ్, సీట్ నెంబర్ వచ్చి ప్యాసెంజర్ లో ఉంది. బుకింగ్ డీటెయిల్స్ లో మెయిన్, మొబైల్ నెంబర్ ఇవన్నీ పెట్టాం. అంటే ఒక ప్యాసెంజర్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు ఈ 2 టేబుల్స్ నుంచి మనం డేటా తెచ్చుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? ఈ 2 టేబుల్ నుంచి ఎలా డేటా వస్తుంది? బుకింగ్స్ లోకి వెళ్ళి యూజర్ ఈమెయిల్ బట్టి, మొబైల్ నెంబర్ బట్టి మనం ఫస్ట్ బుకింగ్ తెచ్చుకుంటామా, బుకింగ్ డేటా. సో బుకింగ్ తెచ్చుకున్నాక ఇక్కడ ఐడి ఉంది కదా, ఈ ఐడిని బేస్ చేసుకొని ప్యాసెంజర్ లో తెచ్చుకుంటాం. అర్థమైందా? అది అట్లా. సో ఫస్ట్ బుకింగ్స్ లో ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ యూనిక్ కదా, దాన్ని బేస్ చేసుకొని బుకింగ్ డేటా వస్తుంది. నీకు కావాలంటే నీది, నాది కావాలంటే నాది. సో ఆ బుకింగ్ డేటాలో బుకింగ్ ఐడిని బేస్ చేసుకొని ప్యాసెంజర్స్ తెచ్చుకుంటాం. ఓకేనా? అట్లా తెచ్చుకోవచ్చు. ఓకేనా? అట్లా ఏం తెచ్చుకోవచ్చు, సీట్ నెంబర్ అన్ని ఉంటాయి దాంట్లో. ఓకేనా? సో అది. సో ఇంతవరకు క్లారిటీ కదా ఎందుకంటే. ఓకే. సో ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ జాయిన్ కాలం అంటే ఇక్కడ మనం సీట్ నెంబర్ అంటే ఏంది, సీట్స్ అనే టేబుల్నే ఇక్కడ పెడుతున్నాం. సీట్స్ అనే టేబుల్, సీట్స్ లో సీట్ నెంబర్, సీట్ ఐడి, స్టేటస్ ఉంటుంది ప్యాసెంజర్ లో. సో అందుకని ఇది 1-to-1 కాబట్టి సీట్ ఐడి అనే పేరుతో ఇక్కడ కాలం జాయిన్ అయ్యి సీట్స్ లో ఉన్న సీట్ ఐడి అనే ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీగా అవుతుంది. 1-to-1 లో జాయిన్ కాలం పెడితే సీట్ ఐడి అనే పేరుతో ఒక కాలం క్రియేట్ అయ్యి ఫారెన్ కీగా అవుతుంది. ఒక్కసారి నేను ఇప్పుడు MySQL డేటాబేస్ ఓపెన్ చేసి చూపిస్తాను, నీకు క్లారిటీ వస్తుంది. MySQL కనపడుతుంది కదా? కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూసావా, ప్యాసెంజర్ లో సీట్ ఐడి అని పడుంది, కానీ యాక్చువల్ గా ఇది సీట్ కి సంబంధించింది ఫారెన్. ఓకేనా? తర్వాత నేను మెనీ టు మెనీ, 1-to-many ఏది క్రియేట్ చేసినా కూడా ఫ్లైట్స్ లో ఫేర్స్, సీట్స్ ఈ 2 మెనీ టు మెనీ. ఎందుకు మెనీ టు మెనీ నేను ఎందుకు చెప్పానంటే చూపిస్తాను. ఫ్లైట్స్ లో ఫేర్స్, సీట్స్ కదా, ఫ్లైట్స్ _ ఫేర్స్, ఫ్లైట్స్ _ సీట్స్. ఇప్పుడు మెనీ టు మెనీ పెట్టాను కదా, అక్కడ అది ఎందుకు _ పెట్టి 2 ఎక్స్ట్రా టేబుల్స్ క్రియేట్ చేసిందో చూపిస్తుంది. చూడు, మెనీ టు మెనీ 2 ఉన్నాయి కదా, నేను చూపించాను కదా ఇప్పుడే, ఫ్లైట్స్ _ ఫేర్స్, ఫ్లైట్స్ _ సీట్స్. ఇది హైబర్నేట్ మనం SQL లో యాసిడ్ ప్రాపర్టీస్ లో నార్మలైజేషన్ ఫామ్ అంటారు దాన్ని. అది రియాలిటీ. మెనీ టు మెనీ పెట్టినప్పుడు, మెనీ టు మెనీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, SQL లో ఒక కాలంలో ఒక వాల్యూ స్టోర్ చేయగలం, అంతేనా కాదా? సో ఇప్పుడు నేను మోర్ దెన్ 1 సీట్ కానీ మోర్ దెన్ 1 పేరు స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయాలి? ఒక టేబుల్ విడగొట్టేసి ఫ్లైట్స్ _ ఫేర్స్, ఫ్లైట్స్ _ సీట్స్ అనే దాంట్లో ఫ్లైట్ ఐడి, సీట్ ఐడి, ఫ్లైట్ ఐడి, సీట్ ఐడి, ఫ్లైట్ ఐడి, సీట్ ఐడి, ఇట్లా 2 ఐడీలు మ్యాప్ చేసుకొని ఒక మెనీ టు మెనీ టేబుల్ క్రియేట్ చేసుకోగలిగితే మోర్ దెన్ 1 వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడు, ఫ్లైట్ ఐడి 1 కి సీట్ నెంబర్ 1, ఫ్లైట్ ఐడి 1 కి సీట్ నెంబర్ 2, ఫ్లైట్ ఐడి 1 కి సీట్ నెంబర్ 3, ఇట్లా స్టోర్ చేయొచ్చు కదా. అర్థమైందా? మెనీ టు మెనీ. అదే ఫ్లైట్స్ టేబుల్ లో స్టోర్ చేయలేవు కదా, మెనీ టు మెనీ పెట్టి విడగొట్టకపోతే టేబుల్ ని. అర్థమైందా? అందుకని మెనీ టు మెనీ టేబుల్ విడిపోద్ది. దట్ ఈస్ వాట్ నార్మలైజేషన్. ఓకేనా? అందుకని హైబర్నెట్ ఏం చేస్తుంది, ఫ్లైట్స్ _ ఫేర్స్, ఫ్లైట్స్ _ సీట్స్ ఫారెన్ కి, దీని ఫారెన్ కి దాని ఫారెన్ కి 2 అక్కడ జనరేట్ అవుతుంది. ఓకేనా? చూడు, నువ్వు కావాలంటే నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తా. 2 కీలే ఉంటాయి చూడు, ఫ్లైట్స్ ఐడి, ఫేర్స్ ఐడి. అంటే ఫ్లైట్స్ లో ఉన్న ఫ్లైట్ ఐడి, ఫేర్స్ లో ఉన్న ఫేర్ ఐడి. అంటే ఈ 2 అక్కడ ప్రైమరీ కీలు అయితే ఇక్కడ ఫారెన్ కీ. అర్థమైందా? అట్లాగా మెనీ టు మెనీ టేబుల్స్ జనరేట్ అవుతాయి. ఓకే.
మెనీ టు మెనీ జనరేట్ అవ్వడం వల్ల నార్మలైజేషన్ జరుగుతుంది. అందుకే ఒక ఫ్లైట్ కి చూడు, ఇక్కడ చూడు, ఫస్ట్ రో ఫ్లైట్ ఐడి 1, ఫేర్ ఐడి 1, ఫ్లైట్ ఐడి 1, ఫేర్ ఐడి 2, ఫ్లైట్ ఐడి 1, ఫేర్ ఐడి 3. అంటే ఒక ఫ్లైట్ కి చాలా ఫేర్స్ ఉన్నాయి కదా, బిజినెస్ అని, ఎకానమీ అని, అట్లా మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేయడానికి ఇది మెనీ టు మెనీ. ఇక్కడ చూడు, ఫ్లైట్ ఐడి 1, సీట్ ఐడి 1, ఫ్లైట్ ఐడి 2, సీట్ ఐడి 2, ఫ్లైట్ ఐడి అక్కడ 1 వాల్యూస్ ఉన్నాయా? లేవు. బట్ ఓకే, ఓకే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా స్టోర్ చేయొచ్చు అంటే మోర్ దెన్ 1 వాల్యూ స్టోర్ చెయ్యాలి కదా, అప్పుడు ఏం చేయాలి, మెనీ టు మెనీ పెట్టి ఇట్లా విడగొట్టాలి నార్మలైజ్. ఓకే. అది నేను అట్లా ఇన్సర్ట్ చేస్తే నీకు అర్థం అవుతుంది. సో అది మెనీ టు మెనీ. 1 to 1 కూడా ఎగ్జాంపుల్ చూపించా, జాయిన్ కాలం అవుతుంది. ఓకేనా, అది ఫ్లైట్ సీట్స్ అండ్ మెనీ టు 1 అయినా సరే సపరేట్ టేబుల్ క్రియేట్ అయిపోద్ది. ఎందుకంటే ఒకటి మెనీ కదా, ఇంకొకటి 1 అయినా కూడా ఇంకొకటి మెనీ కదా, అందుకని అది కూడా సపరేట్ టేబుల్ క్రియేట్ అయిపోద్ది. ఓకేనా, మెనీ టు 1 కానీ 1 to మెనీ టు మెనీ కూడా సపరేట్ టేబుల్ క్రియేట్ అయిపోద్ది. అదే 1 to 1 ఒకటే జాయిన్ అవుతుంది. ఓకేనా, 1 to 1 ఒకటే జాయిన్ అవుతుంది అక్కడ కాల్. సో ఇది దీని గురించి. సో ఇంకా ప్రైవేట్ ఎన్క్యాప్సులేషన్ ఫీచర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ప్రైవేట్ పెట్టాము, గెట్టర్స్ అండ్ సెట్టర్స్ పెట్టాము, ఎన్క్యాప్సులేషన్ ఫీచర్ వచ్చింది కదా. ఓకేనా, ఓకే. సో ఇది ఎంటిటీస్ లో ఏదైనా డౌట్ ఉందా? ఇక్కడ మనం @ఎంటిటీ పెడితే చాలు, @టేబుల్ పెట్టాలి. @టేబుల్ ఎందుకంటే చూడు, @టేబుల్ ఇచ్చిన తర్వాత దాని నేమ్ చేంజ్ చేసుకోవాలనుకో, మనం ఇక్కడ బుక్ అని పెట్టుకోవాలనుకో, బుక్ అనే పేరే వస్తుంది, మనం ఏ పేరు ఇస్తే అదే వస్తుంది. తర్వాత దాని స్కీమా ఈక్వల్ టు మనం ఏం వాడుతున్నాం, వెబ్ సర్వీస్ కదా, పొరపాటున మనం ఇట్లా ఇవ్వాలనుకో ఇట్లా ఇవ్వచ్చు. అంటే అప్లికేషన్ ప్రాపర్టీస్ లో ఎక్లిప్స్ కనిపిస్తుంది కదా, ఇబ్బంది లేదు. అప్లికేషన్ ప్రాపర్టీస్ లో ఇక్కడ వెబ్ సర్వీస్ కదా మనం డేటాబేస్ వాడేది. సో అది టేబుల్ లెవెల్లో కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఇక్కడ, అర్థమైందా? తర్వాత దానికి ఇండెక్సింగ్ ఏమన్నా ఉంటే, ఇండెక్సెస్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు. అంటే మనం SQL లో నేర్చుకొని ఉంటాం ఇండెక్సింగ్. సో ఇండెక్సింగ్ ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్ ఇండెక్సింగ్, అవన్నీ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పెద్ద కంపెనీ అమెజాన్, గూగుల్ పోతే తప్ప మనం వాడడం ఇండెక్సింగ్. ఓకే, కాబట్టి మనకు తెలియదు. ఇదిగో ఇండెక్సింగ్ ఇవ్వాలంటే ఇక్కడ ఫీచర్, ఇక్కడ ఇండెక్సింగ్ అని ఇవ్వచ్చు. ఓకేనా, అది ఇప్పుడు నార్మల్ గా టేబుల్ అనేది క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఎంటిటీ ఇస్తే టేబుల్ క్రియేట్ చేసేసుకుంటుంది. టేబుల్ అంటే ఎందుకంటే ఇది టేబుల్ నేమ్ చేంజ్ చేయడానికి, ఆ టేబుల్ ఏ డేటాబేస్ లో ఉండాలో చేంజ్ చేయడానికి, వాటి కోసమే టేబుల్. ఎంటిటీ అంటేనే నీకు @ఎంటిటీ విచ్ విల్ యూస్. చూడు, నేను ఇక్కడ ఫోకస్ చేసి దాని లోపలికి వెళ్తా. ఎంటిటీ నేమ్ డిఫాల్ట్ షుడ్ బి అన్క్వాలిఫైడ్ నేమ్. సో నేమ్ ఇస్ టు రెఫర్ టు ద ఎంటిటీ ఇన్ క్వరీస్. అంటే యాక్చువల్ గా ఇదేం చేస్తుంది అంటే, అది ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఒక్క నిమిషం మళ్ళీ రన్ చేస్తా అప్లికేషన్, నీకు క్లారిటీ వస్తుంది. entities are nothing but hibernate entities which will create tables in runtime in code first approach అన్నమాట. ఓకేనా, దీని కొట్టి ఎంటిటీ పెట్టున్నా. ఓకే, ఇదిగో అయింది చూడు, ఆల్టర్ టేబుల్ బుకింగ్స్ అంటే ఓన్లీ ఎంటిటీ పెట్టున్నా, రిమూవ్ చేస్తే టేబుల్ రిమూవ్ అయిపోద్ది కదా. సో ఆల్టర్ అవుతుంది అంతే, ఆల్రెడీ ఉంది కాబట్టి. సో అదే, సో @ఎంటిటీ ఒక్కడ పెడితే చాలు. @టేబుల్ పెట్టి నువ్వు నేమ్ మార్చుకోవాలన్నా, దాని డేటాబేస్ పేరు ఇచ్చుకోవాలన్నా, ఇండెక్సింగ్ ఇచ్చుకోవాలంటేనే అది @టేబుల్. అది అందరు రెండు పెడతారు తెలియక, నీకు అర్థమైందా? అందరు రెండు పెట్టేసి ఇందాక ట్రైల్ వేసుకోవడం కోసం నేను 2 పెట్టాను అనమాట. అంటే నాకు ఇంకొక టాస్క్ ఇచ్చారు, అమ్యూజ్మెంట్ పార్క్ అని, దానిలో టేబుల్ ఇచ్చినారు. సో ఇప్పుడు అది రిమూవ్ చేసేస్తాను, నీ ఇష్టం, రిమూవ్ చేసేస్తాను. అది సో ఎంటిటీస్ గురించి అందరితో క్లియర్. మనం అన్ని మాక్సిమం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, జావా ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దాని సెటర్స్ గెటర్స్ యూసేజ్ చేయడం అంతే. సీరియలైజబుల్ ఎందుకు పెట్టాను అంటే చెప్తా చూడు, దాని వెనక కూడా ఒక రీజన్ ఉంటుంది. సీరియలైజబుల్ ఎందుకు పెట్టానంటే, నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి ఎట్లయినా రాని, జావా కోడ్ లో జావా ఇస్ ఫుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ప్రాపర్టీస్ కదా. ఇప్పుడు ఫ్లైట్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ క్లాస్ కి, దాని ప్రాపర్టీ ఏంది, ఫ్లైట్ ఐడి, ఫ్లైట్ నెంబర్, పేర్స్, రూట్, అన్ని సీట్స్ కదా. అవి సెటర్స్ గెటర్స్ ద్వారా సెట్ చేస్తాం. బట్ మనకు తెలిసింది ఏంది, కంప్యూటర్ సైన్స్ లో ప్రతిది కూడా డేటాబేస్ లోకి స్టోర్ అవ్వాలంటే 0s 1s లోకి మారాల్సిందే, బైట్స్. అందుకే కదా నువ్వు దేనికి స్ట్రింగ్ అయినా సరే, ఇంటీజర్ అయినా సరే, అరే అయినా సరే, దానికి ఒక సైజ్ ఉంటుంది.
4 bytes 8 bytes అని. బయట అంటే ఎంత 256 వాల్యూ. సో 256 into 4 ఎంత పక్కన కూర్చోబెట్టి ఒక్కొక్క బైట్ ని. సో ఇట్లా వాల్యూస్ అన్ని స్టోర్ అయ్యి 0s 1s అయ్యి డేటాబేస్ లోకి వెళ్ళాలి అంటే సీరియలైజబుల్. ఓకేనా. డేటాబేస్ నుంచి మళ్ళీ 0s 1s వచ్చిన తర్వాత మళ్ళీ జావాకి మారవాలంటే డీసీరియలైజబుల్. ఓకేనా. ఇట్లా డీసీరియలైజ్ అయ్యి మళ్ళా జావా ఆబ్జెక్ట్స్ లో కన్వర్ట్ చేయాలి. సీరియలైజబుల్ అండ్ డీసీరియలైజబుల్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అంతే, సింపుల్. సరేనా. అది సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ అందుకని దీన్ని సీరియలైజ్ పెడితే సీరియలైజ్ డీసీరియలైజ్ రెండు అవుతుంది. స్టోర్ చేసేటప్పుడు సీరియలైజ్, డేటాబేస్ నుంచి తెచ్చుకునేటప్పుడు డీసీరియలైజ్. ఓకేనా. రైట్, అంతతో క్లియర్. అది డౌట్ ఉందా? అంతే దాని కాన్సెప్ట్. అందుకని ఇంప్లిమెంట్ సీరియలైజ్. ఓకేనా. సో నెక్స్ట్ కస్టమ్ ఎక్సెప్షన్స్ కావాలి అనుకుంటే నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ స్టోర్ చేసేటప్పుడు బుకింగ్స్ ఎంటీ ఫేర్ అనే టేబుల్ లో ఒక రో ఇన్సర్ట్ చేయాలి, ఫ్లైట్స్ లో ఒక రో ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. ప్యాసెంజర్స్ లో ఒక రో ఇన్సర్ట్ చేయాలి. ఏది చేయాలన్నా కూడా కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేస్తా. బుక్ ఎంటీ ఎక్సెప్షన్, ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ ఇస్ ద పేరెంట్ క్లాస్. సో దాని కన్స్ట్రక్టర్ లోకి మనం ఏ మెసేజ్ ఇవ్వాలో అది పంపించాలి. ఓకేనా. అది జస్ట్ కస్టమ్ ఎక్సెప్షన్స్ కోసం. సో ఒకవేళ నువ్వు గెట్ బై ఐడి, గెట్ బై నేమ్, గెట్ బై ఈమెయిల్ ఐడి అంటే స్ట్రింగ్ కదా, అందుకని ఇన్వాలిడ్ న్యూమరికల్ ఎక్సెప్షన్ కాదు ఇన్వాలిడ్ స్ట్రింగ్ ఎక్సెప్షన్. న్యూమరికల్ అంటే గెట్ బై ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా, అది దానికి ఇన్వాలిడ్ న్యూమరికల్ ఎక్సెప్షన్. అంటే నువ్వు ఇచ్చిన నంబరే కాదు, లేకపోతే 0 ఇచ్చుంటావు, అందుకని ఇన్వాలిడ్ డేట్ ఎక్సెప్షన్. బేస్డ్ ఆన్ డేట్ ఏమన్నా మనకు కావాలనుకో, డేట్ వాల్యూ. సో అందుకని ఇన్వాలిడ్ డేట్ ఎక్సెప్షన్ కూడా క్రియేట్ చేస్తాను. అంటే మనకు కావాల్సిన షిప్స్ నేను ఎందుకు ఇచ్చాను, ఎందుకో ఇచ్చా, ఫ్లైట్స్ కదా మందే, ఫ్లైట్స్ అనే షిప్స్ డిలీట్ చేసేద్దాం. మనకు యూజర్ కూడా ఎంటీ యూజర్ అనుకో, బేస్డ్ ఆన్ ఈమెయిల్ లేదు, ఆ వ్యాలిడేషన్స్ అన్ని చెక్ చేసి ఓకేనా ఎంటీ అయితే ఎంటీ ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తాం. సో ఈ వ్యాలిడేషన్స్ అన్ని మనం ఒక దగ్గర ఒక క్లాస్ లో స్టాటిక్ మెథడ్స్ లా క్రియేట్ చేస్తాం. సో validated dot java అనేది విచ్ ఇస్ ఎ క్లాస్ వేర్ వీ హ్యావ్ ఆల్ ద మెథడ్స్ యాజ్ ఎ స్టాటిక్. సో మనం ఎందుకు స్టాటిక్ పెట్టామంటే డైరెక్ట్ గా validated dot ఈజ్ యూజర్ ఎంటీ అనే మెథడ్ లోకి మనకు వచ్చిన ఆబ్జెక్ట్ పంపిస్తే అది ఎంటీ కదా చెక్ చేసేసింది ఇక్కడ, అంతేనా కదా. చెక్ చేసేసి ఫాల్స్ పంపిస్తుంది. అందుకని చెప్పి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా validated dot స్టాటిక్ మెథడ్ నేమ్ దాని లోపల అవి పంపిస్తే వచ్చేస్తుంది. అర్థమైందా. సో అందుకని ఒక్క నిమిషం. ఓకే, అందుకని కనిపిస్తుంది కదా ఎక్లిప్స్, నా మౌస్ కనిపిస్తుంది కదా. ఓకే, అందుకని మనము ఇక్కడే ప్రతిది కూడా రాస్తాం. ఈజ్ ఎంటీ బుకింగ్స్ లో ఒక రికార్డ్ యాడ్ చేయాలబ్బా. అప్పుడు వ్యాలిడేటెడ్ డాట్ ఈజ్ ఎంటీ బుకింగ్స్ లోకి ఆబ్జెక్ట్ పంపిస్తే అది ఏదైనా మ్యాండేటరీ కావాల్సినవన్నీ ఎంటీ అయితే వాటిలో ఏది ఎంటీ అయినా అది ఎంటీ అని చెప్పి ట్రూ పంపిస్తుంది, లేకపోతే ఎంటీ ఫాల్స్ అంటే మన ప్రాసెస్ మనం చేస్తాం. నెక్స్ట్ సేవింగ్ కదా, అట్లా ప్రతిదీ ఉంది ఇక్కడ ఈజ్ వ్యాలిడ్ స్ట్రింగ్ కూడా ఓకేనా. ఈజ్ వ్యాలిడ్ స్ట్రింగ్ ఉంది, ఈజ్ వ్యాలిడ్ డేట్ ఉంటది, అన్ని పెట్టేస్తున్నాను నేను. ఓకేనా, మనకి ఏమేమి కావాలో ఓకేనా, ఏమేమి కావాలో అన్ని పెట్టేస్తాను. అంటే ఈజ్ వ్యాలిడ్ న్యూమరికల్ బెట్లా, మేబీ అది రేపు అవసరమైనప్పుడు రాస్తుంది. సరేనా. సో అది సో యుటిల్ వచ్చి JWT యుటిల్ ఈస్ ఏ కాంపోనెంట్ అంటే స్ప్రింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కంటైనర్ లో @ కాంపోనెంట్ ఉండే ప్రతి ఒక్క దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవు. ఓకేనా. స్ప్రింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టుకుంటది. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతే అది చేయకుండా దాని దగ్గర ఉన్న ఆల్రెడీ దీని ఆబ్జెక్ట్ ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. దానికి మనం స్కోప్స్ కూడా ఉంటాయి. నేను నీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, రోజు చెప్పండి. స్కోప్ లో మనకి 3 ఉన్నాయి. ట్రాన్సియంట్, ప్రాక్స్, 3 ఉన్నాయి. ఒక్క నిమిషం నాకు పేర్లు గుర్తులే. ట్రాన్సియంట్ ఒకటి, స్కోప్డ్ ఒకటి, తర్వాత 1 సెకండ్ బీన్ స్కోప్స్ ఇన్ జావా. సింగిల్టన్, ప్రోటోటైపు, ట్రాన్సియంట్ అబ్బా. సింగిల్టన్ అంటే నీ అప్లికేషన్ రన్ అయిన కొద్ది
సంవత్సరం రోజులు రన్ అయినా 100 సంవత్సరాలు రన్ అయినా ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది. ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ని నువ్వు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేయాలని ట్రై చేసినా ఆ ఒక్క ఆబ్జెక్టే రిటర్న్ చేస్తుంది. ప్రోటోటైప్ అంటే నువ్వు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేయాలి అని ట్రై చేస్తే అన్ని ఆబ్జెక్టులు క్రియేట్ అవుతాయి. అంటే ఎవ్రీ టైం దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం చూస్తావు కదా, అప్పుడు ప్రతిదీ ఎవ్రీ టైం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి వచ్చి ట్రాన్సియంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఏపీఐ రిక్వెస్ట్ పెట్టావు, యాంగులర్ నుంచో రియాక్ట్ నుంచో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్రౌజర్ నుంచి. వచ్చిన తర్వాత @scope ని ఇంపోర్ట్ చేద్దాం. అది ఎక్కడ ఉంది? ఈ క్లాస్ లో ఉంది. ఓకేనా? ట్రాన్సియంట్ అని పెడితే నీకు ఒక రిక్వెస్ట్ వచ్చింది బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ నుంచి. వచ్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ అయిపోయేంత వరకు నువ్వు ఎన్ని న్యూ ఆబ్జెక్టులు క్రియేట్ చేసినా అవ్వవు, ఒక్కటే అవుతుంది ఆల్రెడీ ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ ఏపీఐ రిక్వెస్ట్ వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ కొత్తది క్రియేట్ అవుతుంది. అంటే దట్ ఈస్ రిక్వెస్ట్ స్కోప్డ్. అంటే ఆ రిక్వెస్ట్ లో నువ్వు ఎన్ని క్రియేట్ చేసినా అవుతుంది కానీ ఒక్కటే ఉంటది. ప్రోటోటైప్ అంటే ఏంది? నువ్వు ఆ రిక్వెస్ట్ కాదు, ఎవ్రీ టైం నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అల్లా కొత్తది క్రియేట్ అవుతుంది. సింగిల్ టన్ అంటే దాని లైఫ్ టైం, అది బతికినంత కాలం ఒక్క ఆబ్జెక్టే క్రియేట్ అవుతుంది దానికి. అర్థమైందా? అది దానికి దీని డిఫరెన్స్. దట్ ఈస్ వాట్ బీన్ స్కోప్. ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే నీకు క్లారిటీగా అర్థమైంది. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఇది ఆటో వైడ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. నువ్వు చూడు కావాలంటే ఇక్కడ యూజర్ రిపోజిటరీ అంటే నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది కదా, ఇంటర్ఫేస్ కి ఎవడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప. సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయింది అనుకున్నావు? మనం ఒక వేరియబుల్ ఇచ్చాం, దానికి ఆటో వైడ్ పెట్టాం, డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా అదే ఇంప్లిమెంట్ చేసింది ఆబ్జెక్ట్ ని. సో దట్స్ వాట్ అది. ఇది వచ్చి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, అది డిపెండెన్సీ ఇంజెక్షన్. ఇక్కడ మన రిపోజిటరీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ జేపీఐ రిపోజిటరీ పైన @రిపోజిటరీ పెడితే అన్నిటికీ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ స్టోర్ ఇన్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్ కంటైనర్ ఆఫ్ ద స్ప్రింగ్. అది ఓకేనా? ఓకే. సో ఇప్పుడు రిపోజిటరీ కాల్ చేసే ముందు సర్వీస్ లేయర్ కాల్ చేస్తాను. సర్వీస్ లేయర్ ఎందుకు కాల్ చేశాను అంటే వ్యాలిడేషన్స్ కోసమే. సో BO బిజినెస్ ఆబ్జెక్ట్, నథింగ్ బట్ సర్వీస్. సో మనం ఫుల్లీ అబ్స్ట్రాక్షన్ గా పోతున్నాం కాబట్టి ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం, iBook సర్వీస్ అని. దీని లోపల ఏమేమి మెథడ్లు ఉన్నాయో అన్ని రాస్తాం. తర్వాత BO IMPL అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సర్వీస్. బుకింగ్ సర్వీస్ ఇంప్లిమెంట్ iBook సర్వీస్. ఓకేనా? ఈ బుకింగ్ సర్వీస్ అన్ని కాల్ చేస్తాం. అంటే నేను వీటిని అన్ని ఇంప్లిమెంట్ చేయలే, ఇంకా చేయబోతా. యూజర్ సర్వీస్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాను, నీకు చూపిస్తా ఎగ్జాంపుల్. చూడు ఇక్కడ కూడా చూడు, ఆటో వైడ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజర్ రిపోజిటరీ. ఓకేనా? యూజర్ సర్వీస్ ఎక్కడ మనం అంటే దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేయాలి? ఫస్ట్ దీని ఫ్లో ఏంటంటే ఫస్ట్ కంట్రోలర్ ఫ్లో. చూడు యూజర్ కంట్రోలర్ ఉంది కదా. సో ఇప్పుడు యూజర్ కంట్రోలర్ ఉంది కదా, ఒక్క నిమిషం. యూజర్ సర్వీస్ ఇక్కడ ఒక నిమిషం అట్లే ఉంది, నేను దీన్ని మార్చేస్తా. ఒక నిమిషం అట్లే ఉండు, నేను ఇది ఒక 2 లైన్లు కోడ్ రాస్తున్నాను. దీనికి ట్రై క్యాచ్ పెట్టలేదు, ట్రై క్యాచ్ పెడుతున్నా. సో ఇప్పుడు ఏంటంటే మన ఫ్లో ఏంటంటే లోకల్ హోస్ట్ :8088 లో రన్ అవుతుంది అనుకో అప్లికేషన్. సో ఇప్పుడు దాని పక్కన లోకల్ హోస్ట్ :8088/API/user పెడితే ఈ యూజర్ కంట్రోలర్ అటాచ్ అవుతుంది ఎండ్ పాయింట్ URL. సో దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను గెట్ మ్యాపింగ్ పోస్ట్ మ్యాపింగ్ పెట్టినట్లేదు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
యాడ్ యూజర్ అంటే పోస్ట్ మెథడ్ పోస్ట్ మ్యాపింగ్ మెథడ్. నేను నీ ముందు కోడ్ రాస్తున్నా, ఓకేనా? పోస్ట్ మ్యాపింగ్, గెట్ టు పుట్ టు పోస్ట్ తెలుసు కదా, పోస్ట్ మ్యాన్ లో కానీ స్వాగర్ లో కానీ ఇంప్లిమెంట్ చేస్తాం. స్వాగర్ లో కానీ ఇంప్లిమెంట్ చేస్తాం. యాడ్ యూజర్, ఇప్పుడు API/user/add యూజర్ అని కొడితే నీకు పోస్ట్ మెథడ్ బాడీ ఏంది యూజర్ వస్తుంది, ఓకేనా? ఈ మెథడ్ యాడ్ అవుతుంది. సో ఈ మెథడ్ లోకి వచ్చి మొత్తం ఇంప్లిమెంట్ చేసి సేవ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ సేవ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం యూజర్ సర్వీస్ కాల్ చేస్తున్నాం. యూజర్ సర్వీస్ అంటే ఏంది? ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి వెళ్ళి యూజర్ సర్వీస్. సో సేవ్ మెథడ్ ఇదే కదా, సేవ్ యూజర్. సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే validated.isEmpty of user ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది వాడు ఎంటీయా కాదా. సో బిజినెస్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ వాలిడేషన్ లేయర్. మీన్స్ బిజినెస్ ఆపరేషన్స్ ఎన్నైనా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం నువ్వు మనీ డ్రా చేసినప్పుడు నీ మనీ ఉన్నాయా లేదా, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, అన్ని చెకింగ్స్ అన్ని బీఓనే జరుగుతాయి. ఒక్కసారి బీఓలో నుంచి రిపోజిటరీ హిట్ అయిందంటే డైరెక్ట్ డేటాబేస్ లో స్టోర్ అయిపోతుంది. ఫస్ట్ కంట్రోలర్కి వస్తుంది, కంట్రోలర్ తర్వాత సర్వీస్ లేయర్ రాస్తాం, ఓకేనా? ఖచ్చితంగా అన్ని ఇంటర్ఫేస్లు క్రియేట్ చేసి ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేయాలి, బికాస్ ఎన్క్యాప్సులేషన్. సో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. నేను ఇక్కడ యూజర్ సర్వీస్ డాట్ సేవ్ యూజర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి యాక్చువల్ గా నీ అంచనా ప్రకారం? ఇక్కడికి రావాలి కదా పాయింటర్, అక్కడికి వస్తుంది, అక్కడికి వెళ్ళాలి కదా ఓపెన్ డిక్లరేషన్ పడితే. కానీ అక్కడికి వెళ్ళదు అది. ఎందుకు వెళ్ళదు చెప్పు? బికాస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అర్థమైందా? ఎందుకు అబ్స్ట్రాక్షన్ వల్ల యూజ్ ఏంటంటే అదే మనకు కనపడదు. హైడింగ్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అంటామే కానీ నువ్వు ఎప్పుడైనా దాన్ని ప్రాక్టికల్ గా చూసావా? ఇప్పుడు చూడు యాక్చువల్ గా ఇంప్లిమెంటేషన్ క్లాస్ కదా, దాని లోపలికి వెళ్ళాలి కదా, ఓపెన్ డిక్లరేషన్ కాడికి వెళ్ళిపోద్ది. ఇక్కడ చూడు మళ్ళా యాక్చువల్ గా నువ్వు ఏది క్లిక్ చేసినా కూడా దాని లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ఇంప్లిమెంటేషన్ లోడ్ అయ్యి ఎత్తుక్కొని వెళ్తుంది. అట్లా వెళ్తాను అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు system.out.println ఉంది కదా, system.out.println లో కూడా ఈ println అనే మెథడ్ లోకి వెళ్తే అవుట్ మొత్తం ఓపెన్ చేసిస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది మెథడ్. యాక్చువల్ గా ఇది మెయిన్ మెథడ్ లేదు కాబట్టి system.out.println పనిచేయదు. ఇక్కడ మెయిన్ మెథడ్ లోనే system.out.println పనిచేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూపిస్తాగు, దీని లోపల రాసి చూపిస్తా. అంటే println ఇక్కడ అబ్స్ట్రాక్షన్ లేదు దీనికి. సో నేను println ఓపెన్ డిక్లరేషన్ కొట్టగా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోద్ది, అంతే కదా? ఒకవేళ బూలియన్ ఇస్తే ఈ మెథడ్కి వెళ్ళిండేది. సో అట్లా డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి అబ్స్ట్రాక్షన్ లేకపోతే. అబ్స్ట్రాక్షన్ ఉంటే వెళ్ళవు కదా, అది. సో అది అబ్స్ట్రాక్షన్ కి దానికి చాలా మేజర్ డిఫరెన్స్. సో ఇప్పుడు నీకు అప్లికేషన్ ఫ్లో అర్థమైందా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని? అర్థమైందండి. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే సర్వీస్ లేయర్ అంతే, జస్ట్ మెథడ్లు ఉంటాయి, వాటిని కాల్ చేసి రిపోజిటరీని కాల్ చేయాలి. మెయిన్ రిపోజిటరీ ఎలా బిల్డ్ అయింది అనేది చెప్తాను నేను ఫస్ట్ థింగ్. ఎందుకంటే రిపోజిటరీ మెయిన్ ఎలా బిల్డ్ చేస్తామని, ఓకేనా? రిపోజిటరీ ఎలా బిల్డ్ చేస్తామంటే మనకి హైబర్నెట్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్, ఒక లైబ్రరీ అనుకో, విచ్ ఈస్ ఏ జావా బేస్డ్ డేటాబేస్ ఆపరేషన్స్ చేయడానికి. అదేం చేస్తుంది, క్వరీస్ రాయకుండా మనం జస్ట్ మెథడ్స్ క్రియేట్ చేస్తే ఆ మెథడ్స్ నే ఇంటర్నల్ గా అది క్వరీస్ లోకి, SQL క్వరీస్ లోకి మార్చుకొని డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేసినా గెట్ చేసినా ఏ క్వరీ అయినా అదే ఇంటర్నల్ గా మార్చుకొని మెథడ్ ని బట్టి మనకు డేటా ఇస్తుంది, డేటా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం JPA రిపోజిటరీని ఇంప్లిమెంట్ చేసాం. ఆ JPA రిపోజిటరీ ఇస్ జెనరిక్ కాబట్టి మనం బుకింగ్ రిపోజిటరీకి బుకింగ్ టేబుల్ ఇంజెక్ట్ చేసాం. దాని ఐడి దాని ప్రైమరీకి లాంగ్ కాబట్టి లాంగ్ ఇచ్చాం. ఫ్రమ్ విచ్ ఇస్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ java.lang ప్యాకేజ్. నార్మల్ గా అక్కడ స్ట్రింగ్ ఇవ్వచ్చు కదా, లైక్ ఎక్కడెక్కడ స్ట్రింగ్ ఎందుకు ఇవ్వం తెలుసా? బుకింగ్ టేబుల్స్ కి వెళ్దాం. ఇక్కడ ప్రైమరీకి ఏంది అర్థమైందా కాన్సెప్ట్? ప్రైమరీకి ఏముందో అది ఇవ్వాలి. సో ఇప్పుడు ఇవన్నీ మెథడ్లు నేను ఓన్ గా రాసా, బట్ గూగుల్లో దొరకవి. నేను ఓన్ గా రాసా. నాకేం కావాలంటే చూడు జాగ్రత్తగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిలీట్ బై బుకింగ్ ఐడి. ఈ మెథడ్ నేను జస్ట్ ఇది రాసా,
అది హైబర్నెట్ ఇంప్లిమెంట్ చేసింది. ఎలా ఇంప్లిమెంట్ చేసింది అంటే బుకింగ్ ఐడి అనే వేరియబుల్ తీసుకో, కాపీ చేయి, బుకింగ్స్కి వెళ్ళి ఇక్కడ బుకింగ్ ఐడి ఏముంది, ఇది ఉంది. సో ఇప్పుడు డిలీట్ బై బుకింగ్ ఐడి అంటే నాకు బుకింగ్ ఐడిని బేస్ చేసుకొని ఆ రో డిలీట్ అవ్వాలబ్బా. అర్థమైందా? డిలీట్ ఫ్రమ్ బుకింగ్స్ టేబుల్ వేర్ బై బుకింగ్ ఐడి. ఇప్పుడు నేను డిలీట్ బై బుకింగ్ ఐడి దాని టైప్ వాయిడే వస్తుంది. అది ఇంటర్నల్ జేపీఏ ఇంప్లిమెంటేషన్. అది నువ్వు జస్ట్ ఆ మెథడ్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు బుకింగ్ ఐడిలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి, ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి చూడు, యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి బి క్యాపిటల్ పెట్టి, ఈ బి క్యాపిటల్ పెట్టి దీన్ని డిలీట్ బైలో నేనేం చెప్పాను, నువ్వు జావాలో చూస్తే ఏ మెథడ్ అయినా సరే క్యాపిటల్ కేసు, ఫస్ట్ లెటర్ స్మాల్, మిగతా అన్ని క్యాపిటల్ ఉంటాయి కదా. బైలో బి క్యాపిటల్, బుకింగ్ ఐడిలో బి క్యాపిటల్. సో దాన్ని మొత్తం కాపీ పేస్ట్ చేసి బి క్యాపిటల్ చేసి డిలీట్ బై బుకింగ్ ఐడి అనే మెథడ్ అది ఇంప్లిమెంట్ చేసుకుంటది. ఓకేనా? దీనికి పారామీటర్ నువ్వేమి ఇస్తావు, బుకింగ్ ఐడి కదా. ఆ బుకింగ్ ఐడి సేమ్ ఇదే స్పెల్లింగ్ ఉండాలి, ఇదే డేటా టైప్ ఉండాలి. అర్థమైందా? అదొకటి. అంటే డిలీట్ బై బుకింగ్ ఐడి అంటే ఇట్లానే ఉండాలి. ఫైండ్ బై యూజర్ ఐడి అంటే మిగతా అన్ని ఫైండ్ అంటే నువ్వు ఏదైనా ఒక నిమిషం, నువ్వు ఏదైనా డేటా గెట్ చేసుకోవాలంటే ఫైండ్ బై అనేది వాడాలి జేపీఏలో. ఫైండ్ బై దేంతో, బుకింగ్స్ లో ఏమేమి ఉన్నాయి నీకు, యూజర్ ఐడి ఉందా, యూజర్ ఐడి ఉంది కదా, ఈ వేరియబుల్ కాపీ చేసి నాకు ఫైండ్ బై యూజర్ ఐడి కావాలి. సో ఈ యూజర్ ఐడి మొత్తం కాపీ చేసి యూని క్యాపిటల్ చేశారు. సో యూజర్ ఐడి యాజ్ ఇట్ ఈస్ పారామీటర్ నేమ్ వచ్చి నార్మల్ పారామీటర్ నేమ్, అది ఏ టైప్, యూజర్ టైప్ కదా. అందుకని బుకింగ్స్ లో పోతే యూజర్ టైప్ కాబట్టి యూజర్ టైప్ ఇవ్వాలి, సేమ్ అదే ఇవ్వాలి. ఫైండ్ బై ఈమెయిల్, ఈమెయిల్లో ఈ క్యాపిటల్, ఒక్క నిమిషం, యూజర్ ఈమెయిల్ అని ఉంది ఇక్కడ, అందుకని యూజర్ ఈమెయిల్లో యూ క్యాపిటల్ ఇచ్చేస్తుంది ఇక్కడ. ఫైండ్ బై యూజర్ ఈమెయిల్, యూజర్ ఈమెయిల్ అనే వేరియబుల్ అక్కడ ఏముంది, సేమ్ అదే యూజర్ ఈమెయిల్ ఇచ్చాం, టైప్ స్ట్రింగ్, అందుకని చెప్పి బుకింగ్ రిపోజిటరీలో స్ట్రింగ్ ఇచ్చాం. బుకింగ్ డేట్ లో బి క్యాపిటల్ ఇచ్చి అక్కడ పెట్టేస్తాం, ఎందుకంటే మెథడ్ నేమ్ ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, మిగతా అన్ని క్యాపిటల్ ఉంటాయి. అది ఏ టైప్, లోకల్ డేట్ టైం, ఇదిగో లోకల్ డేట్ టైం. అట్లా ట్రావెల్ డేట్, ట్రావెల్ లో టీ క్యాపిటల్ అయ్యి మెథడ్ నేమ్ లో కలిపేస్తుంది. ఫైండ్ బై ఫ్లైట్ లో ఎఫ్ క్యాపిటల్ అయ్యి మెథడ్ నేమ్ లో కలిపేస్తుంది అట్లాగా. సో బట్ ఫైండ్ బై ఫ్లైట్ అంటే ఫైండ్ బై స్టేటస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ అంటే ఓపెన్, అంటే మోర్ దెన్ 1 ఉంటాయి కదా. ఓకేనా? బుక్డ్ మోర్ దెన్ 1 ఉంటాయి కదా, అందుకని లిస్ట్, ఇది కూడా లిస్ట్. ఫైండ్ బై ట్రావెల్ డేట్, బుకింగ్ డేట్ కూడా లిస్టే, ఎందుకంటే బుకింగ్స్ లో బుకింగ్ డేట్ లో ఒకటే ఫ్లైట్ చాలా మంది ఉంటారు కదా, అందుకని మోర్ దెన్ 1 వస్తుంది కాబట్టి లిస్ట్ పెట్టారు. ఇది 1 వస్తుంది కాబట్టి ఓన్లీ బుకింగ్స్ పెట్టారు. మోర్ దెన్ 1 వచ్చేది లిస్ట్ ఈస్ నథింగ్ బట్ అరే లిస్ట్, లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఇంటర్ఫేస్ ఇన్ జావా కలెక్షన్ కదా, విచ్ ఈస్ అన్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆఫ్ అరే లిస్ట్, లింక్ లిస్ట్. ఇవన్నీ అర్థమైంది కదా మీకు, లిస్ట్ అనేది ఇంటర్ఫేస్, అందుకని ఇక్కడ ఐ అని పడింది చూడు. ఓకేనా? దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ లేదు జావా కలెక్షన్ లో, అరే లిస్ట్, లింక్ లిస్ట్. ఓకేనా? అది అవన్నీ ఓకే. అది జస్ట్ కన్ఫర్మేషన్, ఎందుకంటే నువ్వు ఇక్కడ రాసిన ప్రతిదీ నీకు అర్థం అవ్వాలంటే. ఇప్పుడు ఫేర్స్ రిపోజిటరీ చూడు, డిలీట్ బై ఐడి, ఫేర్స్ లో మనకు పెద్ద ఏం లేవు. ఫైండ్ బై సీట్ టైప్, ఇదిగో సీట్ టైప్ యాక్చువల్ దాని వేరియబుల్ నేమ్ ఇది, క్యాపిటల్ ఎస్ పెట్టా. ఫ్లైట్స్ రిపోజిటరీ, ఫ్లైట్ ఐడి క్యాపిటల్ ఎఫ్, డిలీట్ బై ఫ్లైట్ నెంబర్ వేరియబుల్ నేమ్ ఇది, ఆడ క్యాపిటల్ ఎఫ్ పెట్టా, దాన్ని టైప్ ఇచ్చా. రూట్ యాక్చువల్ వేరియబుల్ నేమ్ ఇది, ఫ్లైట్స్ లో పోతే నీకు అర్థమవుతుంది. రూట్ దాని డేటా టైప్ రూట్స్, డేటా టైప్స్ నథింగ్ బట్ టేబుల్, అనదర్ ఎంటిటీ, అంతే కదా. సో ఇవన్నీ ఇంకా అలాగే బిల్డ్ అయి ఉంటాయి, అదే లాజిక్. మోర్ దెన్ 1 అయితే లిస్ట్ అవుతుంది, అదర్వైజ్ సింగిల్ అవుతుంది. ఇంకా అన్ని అదే లాజిక్ తో బిల్డ్ అయిపోతాయి. ఓకేనా? ఐ రిపోజిటరీలో. సో ఇప్పుడు సర్వీస్ లోకి అబ్స్ట్రాక్షన్ లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఎందుకు బుక్స్ ఎంటీ ఎక్సెప్షన్ ఎందుకు పెట్టాను అంటే, ఎక్స్టర్నల్ గా మన కస్టమ్ ఎక్సెప్షన్ త్రో చేయడానికి మనం క్లాసులు క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని త్రో చేయాలి కాబట్టి. ఒక్క నిమిషం బ్రో, చెప్పండి బ్రో. హలో, మీటింగ్ లో ఉన్నావు? చెప్పు బ్రో, ఏమన్నా అర్జెంటా? కొంచెం అర్జెంట్, నేను బయలుదేరాలి నైట్ కి. ఈ రోజా? మా సీరియస్ ఉందండి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఓకే. ఖచ్చితంగా రమ్మని ఫోన్ చేస్తున్నారు, టికెట్ బుక్ చేసుకుంటున్నాను. సరే బ్రో, జాగ్రత్తగా పోయిరండి. నేను పైన వస్తున్నాను. రాబు నిద్ర వచ్చాడా? రాలా. సరే ఓకే. సరే
సరే స్వరూప్, ఏం లేదు, కాల్ అయిపోయింది. సో బుకింగ్ ఎంటీ ఎక్సెప్షన్ అంటే మనకి ఒకవేళ సేవ్ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు ఎంటీ అయితే ఎంటీ ఎక్సెప్షన్ త్రో చేయాలి కాబట్టి త్రోస్ నీకు చెప్పారు. త్రోస్ ఎందుకు? కస్టమ్ ఎక్సెప్షన్ త్రో చేయడానికి ఎక్స్టర్నల్ గా. త్రోస్ అనేది యూజ్ టు డిక్లేర్. నువ్వు ఇక్కడ ఇది బుకింగ్ సర్వీస్ కదా, బుకింగ్ సర్వీస్ లేకపోతే యూజర్ సర్వీస్ లో కన్నా, ఎందుకంటే యూజర్ ఎంటీ ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను నీకు ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో. యూజర్ సర్వీస్ లో యూజర్ ఎంటీ ఎక్సెప్షన్ ఇక్కడ ఎంటీ అనుకో, త్రో న్యూ యూజర్ ఎంటీ ఎక్సెప్షన్ అని త్రో అయిపోద్ది. ఓకేనా? యూజర్ ఇస్ ఎంటీ సో వీ కెనాట్ సేవ్. అట్లా ఎక్స్టర్నల్ గా ఎక్సెప్షన్ త్రో చేయాలంటే ఇలా త్రో చేయాలి. ఇది ప్రాక్టికల్, మనం కాలేజీలో నేర్చుకున్నది, ఇంకా నీకు తెలిసింది అది. ఓకేనా? ఇట్లా ఎక్సెప్షన్ త్రో చేస్తాం. బట్ సేవ్ యూజర్ ఎక్కడి నుంచి కాల్ అవుతుంది? కంట్రోలర్ నుంచే కదా. కంట్రోలర్కి వెళ్ళి సేవ్ యూజర్ ఒకసారి చూపిస్తా ఎలా హ్యాండిల్ చేస్తారు. ఓకేనా? అక్కడ ట్రై క్యాచ్ పెట్టుకోమంట. అర్థమైందా? చూడు, సేవ్ యూజర్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ట్రై క్యాచ్ పెట్టుకుంటాం. యాక్చువల్గా ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది ఎప్పటికైనా. రేపు పొద్దునైనా ఎర్రర్ చూపిస్తుంది, ఇప్పుడు చూపించకపోయినా కూడా. అర్థమైందా? అంటే ఎర్రర్ అంటే ఎట్లా చూపిస్తుంది అంటే వార్నింగ్ చూపిస్తుంది. బాబు చిన్న నువ్వు తప్పు చేసావమ్మా, ట్రై క్యాచ్ పెట్టు అని చెప్పి చూపిస్తుంది. అందుకని సో ట్రై క్యాచ్ పెడితే ఇంకా క్యాచ్ లో నువ్వు ఏమైనా రాస్తావు. ఇదిగో ఇక్కడ రాసేస్తుంది ఆల్రెడీ, ఇక్కడ అదే చేసింది, ఇక్కడ అదే చూపించింది. బాబు ఇంప్లిమెంట్ చేయమ్మా. ఈ క్యాచ్ లో ఎక్సెప్షన్ లో ఇక్కడ స్టేటస్ మెసేజ్ ఏదైనా నువ్వు దానికి అపెండ్ చేసుకోవచ్చు రెస్పాన్స్ కి. రెస్పాన్స్ డాట్ సెట్ ఇది దీనిపైన డిక్లేర్ చేసి రెస్పాన్స్ డాట్ సెట్ మెసేజ్ ఉన్నా దాంట్లో ఈ డాట్ గెట్ మెసేజ్ ఉన్నా ఈ డాట్ గెట్ మెసేజ్ చేసి ఏమవుతుంది? ఎక్సెప్షన్ మెసేజ్ వస్తుంది. సో అట్లా దాని మెసేజ్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. సో అట్లా రెస్పాన్స్ ఎంటిటీ అనేది జావాలో క్లాస్, స్ప్రింగ్ ఫ్రేమ్ లో హెచ్టిటిపి అనే ప్యాకేజ్ లో క్లాస్, వేర్ ఎవ్రీ టైమ్ రెస్పాన్స్ స్టేటస్ మెసేజ్ పంపిస్తా ఉంటాయి. స్టేటస్ హెచ్టిటిపి యాక్సెప్టెడ్ అంటే ఏంటి? 200 కదా. హెచ్టిటిపి క్రియేటెడ్ అంటే 201, హెచ్టిటిపి అట్లా. యాక్సెప్టెడ్ అంటే 202, హెచ్టిటిపి స్టేటస్ డాట్ ఓకే అంటే 200, 404 అంటే నాట్ ఫౌండ్, అంటే ఇక నాట్ ఫౌండ్ కూడా ఉంటుంది. అది దాన్ని బట్టి స్టేటస్ వెళ్ళిపోతుంది. అర్థమైంది? అట్లా హెచ్టిటిపి స్టేటస్ అనేది ఒక ప్యాకేజ్ నుంచి మనకు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? స్ప్రింగ్ డాట్ హెచ్టిటిపి స్టేటస్ అది. సో అట్లా రెస్పాన్స్ ఎంటిటీ వాడి పంపిస్తాం మనం రెస్పాన్సెస్. ఓకేనా? సర్వర్ రెస్పాన్స్ అనేది ఒక క్లాస్ నేను రెస్పాన్స్ లో రాస్తున్నా, దాంట్లో స్టేటస్ మెసేజ్ టోకన్ యూజర్ టైప్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి అన్ని పంపిస్తాం. ఇదిగో రెస్పాన్స్ అనే క్లాస్ లో సర్వర్ రెస్పాన్స్ అనేది పంపించాం. లాగిన్ అయిన తర్వాత దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ప్రాపర్టీస్ సెట్ చేసి పంపిస్తున్నాం. ఓకేనా? టోకన్ క్రియేట్ అయిన టోకన్ అన్ని దాంట్లో పెట్టి సెట్ చేసి పంపిస్తున్నాం. రెస్పాన్స్ జేసన్ లాగా వెళ్ళిపోతుంది. సో అది అంటే లాగిన్ రిజిస్ట్రేషన్ రెండు అడ్మిన్ కి యూజర్ కి అయిపోయింది ప్రస్తుతానికి ఈ రోజు. మిగతాయి చేస్తా, ఇంకా మిగతా టైం పడుతుంది. సో అది అర్థమైందా? ప్రాజెక్ట్ వరకు నేను వాట్సాప్ లో జిప్ ఫైల్ పంపించేస్తా, అన్జిప్ చేసుకొని. ఒక పని చేయండి, ఒక చిన్న హెల్ప్ అండి, దీన్నే జిప్ ఫైల్ చేసి పంపిస్తే నేను దాంట్లో చూపిస్తాను స్టేటస్ ఇక్కడ దాకుందని. అదే నేను దీన్నే జిప్ ఫైల్ చేసి పంపిస్తానబ్బా, ఇబ్బంది లేదు. ఓకే అన్న, దీన్నే జిప్ ఫైల్ చేసి పంపిస్తాను, నువ్వు స్టేటస్ లో చెప్పేస్తావు. ఓకే. ఇదిగో మనం ఇట్లా ఓపెన్ చేసుకుని దీన్ని పంపించచ్చు. నేను నీకు పంపిస్తాను. ఎస్టిఎస్ నుంచి డైరెక్ట్ గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుద్ది అంతే. అక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం జిప్ ఫైల్ చేసుకొని దాన్ని నేను వాట్సాప్ లో పెట్టేస్తాను. అర్థమైంది కదా? ఈ కోడ్ ని చూస్తే నీకు అర్థమైపోద్ది ఈజీగా. ఓకే, నో ప్రాబ్లం. నీకు ఇప్పుడు ఆ ఫ్లో అంతా నేను చెప్పిన విధానాన్ని మొత్తం చూస్తే నీకు అర్థమైపోద్ది. ఈ రికార్డింగ్ మళ్ళీ రికార్డింగ్ స్టాప్ చేస్తాను. నేను ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ప్రైవేట్ గా అన్లిస్టెడ్ లో పెట్టి నీకు షేర్ చేస్తాను. 1 సెకండ్, రికార్డింగ్ స్టాప్ చేస్తాను.